ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు, పూజా సమయాలు, అలానే మనం ఇంటికి గణపతిని తెచ్చుకుంటాం కదండి. గణపతికి తొండం అనేది ఏ పక్కన ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలానే మనం నిమజ్జనం ఏ రోజున చేసుకోవాలి, అలానే ఈ రోజు మనం పూజ చేసుకునేటప్పుడు ఇంటిని వాకిలిని వీటన్నిటిని మనము ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాల ప్రకారం వినాయక చవితి పండుగ అయితే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒక పండుగగా అయితే చెప్తారండి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో 4వ రోజు వచ్చేటువంటి చవితి తిథిన వినాయక చవితి పండుగనైతే మనం జరుపుకుంటాం. ఈ వినాయక చవితి రోజున మనము వినాయకుని జన్మదినంగా అయితే మనం జరుపుకుంటామండి. ముఖ్యంగా ఈ రోజు నుంచి ప్రత్యేకంగా గణేష్ నవరాత్రులు పూజలు అనేటివి చేసుకుంటామండి. కొన్ని ప్రాంతాలలో వీధి వీధికి అలానే ఊరి ఊరికి వినాయకుడిని అయితే పెట్టుకుని ఘనంగా ఉత్సవాలు అనేటివి జరుపుతుంటారు. కొంతమంది 3 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు, ఇలా అన్ని రోజులు గణేశుడిని పెట్టుకుని ఉత్సవాలు అనేటివి జరుపుకుంటూ ఘనంగా వైభవంగా నిమజ్జనం అనేది చేసి వినాయకుడిని చివరి రోజు తల్లి దగ్గరకు అయితే పంపిస్తూ ఉంటారండి. ఈ రోజు మట్టితో చేసినటువంటి వినాయకుడిని పూజించడం చాలా విశేషం. ఈ రోజు మట్టి గణపతిని ఇంటికి తెచ్చుకుంటాం కదా అండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత విగ్రహ ప్రతిష్టాపన చేసి గరికతో కానీ పూలతో గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యాలతో ఘనంగా గణపతిని అయితే మనం పూజిస్తాము. ఇప్పుడైతే మనం గణపతిని అయితే ఇంటికి తెచ్చుకుంటాం కదా అండి. ఎలాంటి గణపతిని తెచ్చుకుంటే అంటే ముఖ్యంగా తొండం అనేది ఏ పక్కన ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పురాణాల ప్రకారం అయితే నేను క్లియర్గా తెలియజేస్తానండి. వినాయకుడు తొండం అనేది ఎడమవైపు కనుక ఉంటే ఇహలోక సుఖములు లభిస్తాయట అండి. తొండము కనుక కుడివైపు కనుక ఉంటే ఆ గణపతిని క్షిప్ర గణపతి అనే పేరుతో పిలుస్తారు. క్షిప్ర గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయట అండి. అలానే వినాయకుని తొండం అనేది మధ్యలో కనుక ఉంటే జ్ఞాన సంపద, విద్యా బుద్ధులు అనేటివి పెరుగుతాయట. ఇదండి మనకి తొండం ఏ పక్కన ఉంటే ఎటువంటి మనకి ఫలితాలు అనేటివి వస్తాయో. ఇంతటి విశేషమైనటువంటి వినాయక చవితి పండుగ మనకి 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు అయితే తెలియజేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి వచ్చేసి మనకి ఆగస్టు 26వ తేదీ మంగళవారం రోజున మధ్యాహ్నం 12:21 నుంచి ఆగస్టు 27వ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం 1:58 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి మనకి 27వ తేదీన పూర్తిగా చిత్తా నక్షత్రం అనేది ఉంటుంది. మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2025వ సంవత్సరంలో మనకి వినాయక చవితి పండుగ చవితి తిథి పూర్తిగా 27వ తేదీ ఉంది. కాబట్టి మనకి 2025వ సంవత్సరంలో వినాయక చవితి పండుగను ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజు అయితే జరుపుకుంటామండి. ఇప్పుడు మనము పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే ఈ 27వ తేదీన బ్రహ్మ ముహూర్తం అనేది ఉదయం మనకి 4:18 నుంచి 5:17 వరకు బ్రహ్మ ముహూర్తం అనేది ఉందండి. మీకు కుదిరితే ఒకవేళ అంత ఉదయాన్నే కనుక మీకు కుదిరితే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎవరు కూడా అంత ఉదయాన్నే పూజ చేసుకోలేరండి. అందరూ కాదు, కొంతమంది చేసుకోరు. ఎందుకంటే వినాయకుడిని తెచ్చుకోవాలి, ఇంకా ఆయన భోజన ప్రియుడు కాబట్టి ఇంకా పిండి వంటలు ఎక్కువగా చేసుకొని ఆయనకి నివేదిస్తూ ఉంటారండి. ఉదయాన్నే పూజ చేయలేని వాళ్ళు ఉదయం మీరు 11:30 లోపల ఎప్పుడైనా సరే పూజను కంప్లీట్ చేసుకోవచ్చండి. వినాయక చవితి రోజున పర్టికులర్ టైం అనేది మనకి ఎక్కువగా ఉండదండి. కొద్దిగా మీరు పూజ చేసుకునేటప్పుడు రాహుకాలాలు, యమగండాలు ఇవి చూసుకొని మీరు ప్లాన్ చేసుకొని మీరు ఆ రాహుకాలం వాటికి ముందే మీరు పూజను స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ రోజంతా కూడా ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చండి. మెయిన్ ఏంటంటే మనము మట్టి వినాయకుడిని మనం ఇంట్లోకి తెచ్చుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఈ రోజు మనకి ఏంటంటే నీలాప నిందలు తొలగిపోకుండా ఉండాలి అంటే నార్మల్గా ఏంటంటే మనకి వినాయక చవితి వ్రతకథ అనేది ఉంటుందండి. పూజలో ముఖ్యంగా వ్రతకథకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ వ్రతకథలో మనకి కొన్ని కథలు అనేటివి ఉంటాయండి. అందులో మనకి ముఖ్యమైన చెప్పుకునేది వచ్చేసి చంద్రుడిని కనుక ఈ రోజు కనుక చూస్తే నీలాప నిందలు అనేటివి ఎక్కువగా ఎదుర్కొంటారట అండి. సో మనం ఈ రోజు అయితే అస్సలు చంద్రుడిని చూడకూడదు అని మన శాస్త్రం చెప్తుందండి. కాబట్టి మనం చంద్రుడిని ఏ రోజు చూడకూడదు అండి అంటే మనకి
చంద్రుడు అనేది రాత్రి సమయంలో ఉదయిస్తూ ఉంటారు కదండి. ఆ రాత్రి సమయంలో మనకి చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజైతే మనం చంద్రుడిని చూడకూడదండి. ఈ సంవత్సరం మనకి 2025వ సంవత్సరంలో చవితి తిథి అనేది మనకి భాద్రపద మాసంలో ఆగస్టు 26వ తేదీ మంగళవారం రోజున రాత్రి అంతా కూడా మనకి చవితి తిథి ఉందండి. అంటే మామూలుగా అయితే చవితి తిథి మంగళవారం రోజు మధ్యాహ్నం నుంచి బుధవారం రోజు మధ్యాహ్నం వరకు అయితే ఉంటుందండి. నైట్ మనకి ఎక్కువగా ఉండేది వచ్చేసి 26వ తేదీ మంగళవారం రోజు. కాబట్టి 2025వ సంవత్సరంలో మనకి నీలాప నిందలు తొలగిపోవాలి అంటే చంద్రుడిని చూడకూడదు. కాబట్టి ఆగస్టు 26వ తేదీన మంగళవారం ఇంటిని మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలండి, ఇంటిని శుభ్రం ఎప్పుడు చేసుకోవాలండి అంటే మనకి 27వ తేదీ పండగ బుధవారం రోజు. కాబట్టి ముందు రోజు మంగళవారం అయితే వస్తుందండి 26వ తేదీ. మంగళవారం రోజు అయితే మనం ఇంట్లో ఏది డీప్ క్లీనింగ్ అలాంటివి ఏవి చెయ్యం కాబట్టి మంగళవారం రోజు అయితే చేసుకోకూడదండి. మంగళవారం ముందు అంటే 25వ తేదీ సోమవారం కాబట్టి మీరు ఆ రోజు క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. దానికి ముందు రోజు ఆదివారం రోజు కూడా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. అంటే క్లీనింగ్ అంటే మీరు ఎవరైనా డీప్ క్లీనింగ్ చేసుకునే వాళ్ళు అలా అంటే మీరు ఎక్కువ బూజులు దులపడం ఇలాంటివన్నీ చేసుకునే వాళ్ళు మీరు 25, 24 తేదీలో అయితే చేసుకోవచ్చు. పూజ రోజు కూడా చాలా మంది ఇంట్లో క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారండి. డీప్ క్లీనింగ్ ఏవి చేయకుండా నార్మల్గా మీరు వాటర్లో కొద్దిగా పసుపు కళ్ళు ఉప్పును వేసుకొని ఇంటిని అయితే నార్మల్గా మీరు మాప్ అనేటివి వేసుకొని క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఈ సంవత్సరం గణేష నవరాత్రులు అనేటివి 9 రోజులు ప్రత్యేకంగా వైభవంగా జరిపిస్తూ ఉంటారండి. గణేష నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి అంటే ఆగస్టు 27వ తేదీన బుధవారం రోజు నుంచి మనకి సెప్టెంబర్ 4వ తేదీ అంటే 9 రోజులండి. గురువారం రోజుతో అయితే మనకి ఈ నవరాత్రులు అనేటివి ఉంటాయండి. 9వ రోజు చాలా మంది గణేష్ ఉత్సవం అనేది జరిపి 9వ రోజునే నిమజ్జనం అనేది చేస్తారండి. ఆ రోజు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 9వ రోజు తర్వాత రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ రోజు చెయ్యరండి. తర్వాత రోజు మీరు శనివారం రోజు అయితే నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. 2025వ సంవత్సరంలో మనము వినాయక చవితి పండుగకి వినాయకుని నిమజ్జనం ఎప్పుడు చేసుకోవాలండి అంటే కొంతమంది ఇళ్లల్లో మట్టి వినాయకుని పెట్టుకున్న వాళ్ళు ఉదయం పూజ చేసుకొని రాత్రి సాయంత్రం ప్రదోష సమయంలో స్వామివారికి నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారండి. అలా అన్న చేసుకోవచ్చండి. మీరు 3 రోజులు కూడా చేసుకోవచ్చండి. 3 రోజులు వచ్చేసి ఈ సంవత్సరం మనకి 3వ రోజు శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం రోజున మనం నిమజ్జనం అనేది చేయకూడదు. 5వ రోజు వచ్చేసి మనకి ఆదివారం వచ్చిందండి. ఆదివారం రోజున నిమజ్జనం చేసుకోవచ్చు. తర్వాత 9వ రోజు అంటే సెప్టెంబర్ 4వ తేదీ గురువారం రోజున నిమజ్జనం అనేది చేసుకోవచ్చండి. 11వ రోజు అంటే సెప్టెంబర్ 6వ తేదీ శనివారం రోజు అండి. ఈ రోజు కూడా చేసుకోవచ్చండి. ఇంక ఇది తప్పితే మీరు 21 రోజులకి అంటే వినాయక చవితి నుంచి 21 రోజులకు కూడా మీరు నిమజ్జనం అనేది పెట్టుకోవచ్చండి. ఈ డేట్స్ లో అయితే మీరు నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా వచ్చేసి వినాయక చవితి వీడియో అయితే ఇదండి. ఇందులో వచ్చేసి మనకి అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయండి. పూజా విధానం ఎప్పుడు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, అలానే తేదీ తిథి వివరాలు, నిమజ్జనం ఎప్పుడు చేసుకోవాలి, చంద్రుడిని ఏ రోజు చూడకూడదు, గణేష్ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయ్యాయండి ఈ వీడియోలో. మనకి రానున్నటువంటి వీడియోస్ వచ్చేసి వినాయక చవితి పూజా విధానం, ఏర్పాట్లు, నైవేద్యం, పాలవెల్లి ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా నేను రానున్నటువంటి వీడియోస్ లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.